వెల్కమ్ టు పొలిటింట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. దాదాపు ప్రతి ఒక్క ఇంట్లో జరిగే ఒక వింతైన ఆసక్తికరమైన అనుభవం గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం పొద్దునే లేచి తలస్నానం చేసి ఎంతో నిష్టగా దేవుడి గదిలోకి వెళ్తాం. దీపం పెట్టి కళ్ళు మూసుకుని మంత్రం చదవడం మొదలు పెట్టగానే అప్పటి వరకు రాని ఆవలింతలు వరుసగా వస్తుంటాయి. కళ్ళ వెంట నీళ్లు కారుతుంటాయి. కొందరికైతే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అప్పుడు మన మనసులో ఒక భయం, ఒక సందేహం మొదలవుతుంది. నేను ఎంతో భక్తితో పూజ చేస్తుంటే ఇలా ఆవలింతలు రావడం ఏంటి? కళ్ళ వెంట నీళ్లు రావడం శుభమా అశుభమా? దేవుడికి నాపై కోపం ఉందా, లేక మా ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉందా అని. ఇలాంటి సందేహం మీలో కూడా ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా. మరి దీనికి మన శాస్త్రాలు, పెద్దలు ఏం చెబుతున్నారో వివరంగా తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా పూజ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్లు రావడం గురించి మాట్లాడుకుందాం. శాస్త్రాల ప్రకారం ఇది చాలా చాలా ఉత్తమమైన సంకేతం. మీరు కళ్ళు మూసుకుని దేవుడిని తలుచుకున్నప్పుడు మీ మనసు ప్రాపంచిక విషయాలు అంటే ఆఫీస్ టెన్షన్లు, ఇంటి గొడవలను వదిలేసి దేవుడిపై పూర్తిగా లగ్నమైంది అనడానికి ఇది ఒక నిదర్శనం. దీన్నే ఆధ్యాత్మిక భాషలో భావ సమాధి లేదా భక్తి పారవస్యం అంటారు. మన లోపల ఉన్న అంతరాత్మ ఆ పరమాత్మను చూసి ఆనంద భాష్పాలు రాల్చుతుంది. మీ హృదయం పవిత్రంగా ఉండి దేవుడితో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే కళ్ళ వెంట నీరు వస్తుంది. ఇది దేవుని అనుగ్రహానికి సంకేతమే కానీ ఎలాంటి నెగిటివ్ సైన్ కాదు. మీ పూజ దేవుడికి చేరింది అనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. అలాగే పూజ చేస్తుంటే నిద్ర వస్తున్నట్లు ఎందుకు అనిపిస్తుంది? దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళడం. మనం రోజంతా తిరుగుతూ ఎంతో మందిని కలుస్తాం, ఎన్నో రకాల ఆలోచనలు చేస్తాం. దీనివల్ల మన చుట్టూ, మన మనసులో కొంత ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది. కానీ మనం పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి మంత్రాలు చదవడం ప్రారంభించగానే ఆ మంత్రాల ధ్వనికి, ధూప దీపాల సువాసనలకు ఇంట్లో మన శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తట్టుకోలేదు. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆవలింతలు మరియు నిస్సత్వ రూపంలో బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అలాగే రెండో కారణం, మనసు ప్రశాంతత చెందడం. మనం పూజలో కూర్చున్నప్పుడు మన మెదడు నెమ్మదిగా ఆల్ఫా స్టేట్లోకి వెళ్తుంది. అంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంత పడుతుందో శరీరం రిలాక్స్ అవుతుంది. ఆ సమయంలో వచ్చే ఆవలింతలు మన శరీరం రీఛార్జ్ అవుతోంది అనడానికి ఇది ఒక సంకేతం. అయితే మీకు పూజలో కూర్చున్నప్పుడు ఒకటి లేదా రెండు ఆవలింతలు వస్తే అది సహజం. కానీ పూజ మొదలుపెట్టినప్పటి నుండి ముగించే వరకు ఏకధాటిగా ఆవలింతలు వస్తూనే ఉండి విపరీతమైన తలనొప్పి వస్తుంటే మాత్రం మీ ఇంట్లో లేదా మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ అంటే నరదిష్టి ఎక్కువగా ఉందని అర్థం. మరి అలాంటప్పుడు పూజ గదిలో గోపంచకం జల్లడం, వారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇల్లు తుడవడం లేదా ఇంట్లో సుందరకాండ పారాయణం చేయటం వల్ల ఆ దోషాలు తొలగిపోతాయి. కనుక పూజ చేసేటప్పుడు కన్నీళ్లు రావడం మీ భక్తికి నిదర్శనం. ఆవలింతలు రావడం మీ శరీరం శుద్ధి అవుతుందనడానికి సంకేతం. దీని గురించి భయపడాల్సిన పని లేదు. మీ పూజను మరింత శ్రద్ధతో కొనసాగించండి. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.